హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం అప్డేట్ అనేది మీకు ఈ వీడియోలో కూలంకుషంగా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీలైన త్వరగా వీడియోని అందుకు కూడా షేర్ చేయడం ప్రయత్నించండి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు యూస్ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరు అందుకు కూడా షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఉద్యోగులకు పిఆర్సీ డిఏలపై 5న క్యాబినెట్ భేటీ. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జూన్ 2వ తారీఖున విడుదల చేస్తామని ఏదైతే డిఎన్ఎస్ అలవెన్స్ విడుదల చేస్తామని ఏదైనా ఒకటి ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆశగా ఎదురు చూస్తున్నది జూన్ 2వ తారీఖున. కానీ ఆ జూన్ 2వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే ప్రభుత్వం అయితే తీసుకోలేదు. వీటిపై చాలామంది ఉద్యోగులలో అసంతృప్తి అయితే నెలకొని ఉంది. అయితే తాజాగా జూన్ 1వ తారీఖునే మనకు ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. అంటే మనకు జూన్ 5 నుండి, అంటే ఈ నెల 5 నుండి ఎల్లుండి నుండి పిఆర్సీ డిఏలపై కీలక కేబినెట్ అనేది జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ కంట్రోల్ రూమ్ సంబంధించి దానిలో ఏర్పడే మీటింగ్లో ఈ యొక్క కేబినెట్ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగ సంబంధించిన సమస్యలపై నివేదిక అనేది చర్చ జరగబోతున్న నేపథ్యంలో దాదాపు చూసుకున్నట్లయితే మనకు ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో దాదాపు 10 నుండి 12,000 కోట్ల బడ్జెట్ పెండింగ్ బిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా రిలీజ్ చేయాలని కూడా ప్రభుత్వం మీద ఆలోచన చేస్తామని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెండింగ్ బిల్స్తో సహా 5 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. మరొక డిఏను కలిపి దాదాపు 6 డిఏలను కూడా ప్రభుత్వం అయితే ఇచ్చే ఆలోచనలో చేస్తూ ఉందని ఈ యొక్క మీటింగ్లో వీటిపై అయితే చర్చ నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మొదటగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఏం చేద్దాం అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే మిగిలింది. ఈ క్వశ్చన్ మార్క్లో భాగంగా ఈ యొక్క డిమాండ్స్ అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా 57 డిమాండ్స్తో ప్రభుత్వమే ఉద్యోగ డిమాండ్స్తో ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. 12 ఏమో ఆర్థిక డిమాండ్స్, 45 ఏమో ఆర్థికేతర డిమాండ్స్ సంబంధించి మొత్తం 50 డిమాండ్స్ అనేది ప్రభుత్వం సంబంధించి ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. అయితే వీటిలో రిటైర్మెంట్ సంబంధించి వారికి ఏజ్ రిలాక్సేషన్, అంటే పదవి విరమణ వయసు 1 సంవత్సరం పెంచాలని ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వినతుల పత్రాల ఆధారంగా ప్రభుత్వం అయితే వీటిపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క కేబినెట్ మీటింగ్లో భూభారతి సంబంధించింది, అదేవిధంగా రాజ్య యువ వికాసం సంబంధించి, అదేవిధంగా ఇండ్లకు సంబంధించి వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏది ఏమైనా జూన్ 2 అన్నాడు పెంచుతామని చెప్పిండు, జూన్ పోయింది, మళ్ళీ జూన్ 5వ తారీఖు అన్నాడు. మరి మనకు చూసుకున్నట్లయితే ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, నిర్మలా సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్ సమావేశంలో ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ సమావేశంలో ఆల్రెడీ స్టేట్ ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఒకటి అధికారులు అయితే జారీ చేయడం జరిగింది. అదేంటి అంటే డిఎన్ఎస్ అలవెన్స్ అనేది 53% నుంచి 55% పెంచాలని కూడా ప్రభుత్వాలకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వీటిపై అయితే ఇంకా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. జూన్ 2వ తారీఖు అన్నాడు కానీ మరి ఈ జూన్ 5వ తారీఖున మరి ఈ యొక్క భేటీలో ప్రభుత్వం అయితే ఏం ఆలోచన చేస్తూ ఉందని మనం అయితే ఒకసారి పరిశీలించాలి. మనము రాజ్య యువ వికాసం సంబంధించి జూన్ 2వ తారీఖున చెక్కిలిస్తా అన్నాడు. ఈ రాజ్య యువ వికాసం సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్నాడు. మరి ఇళ్ళ పట్టాలకు సంబంధించి కూడా ఎటువంటి పట్టా వేయలేదు. మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సేవపై ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిపాలనపై మీరందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఎందుకంటే మనకైతే ఇది చేస్తాం అది చేస్తామని హామీలు ఇస్తున్నారు కానీ వాటిపై ఎటువంటి నిర్ణయం అయితే ప్రభుత్వం అయితే తీసుకోలేదు. మరి ఈ ప్రభుత్వం నత్తనాడుకున్న సాగుతున్న నేపథ్యంలో మరి వీటిపై కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ కూడా మరి జూన్ 5వ తారీఖున అంటే ఎల్లుండే నెరవేర్చుతుందా మరి జూన్ నుండి మళ్ళీ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి.
ఏదేమైనా మీకు కీలక అప్డేట్ అనేది మీకైతే అందించడం జరుగుతుంది. మీ గురించి, ప్రతి ఒక్కరి గురించి, ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల గురించి, పెన్షనర్ల గురించి మన యొక్క ఛానల్ ప్రతి ఒక్కరు కూడా పోరాడే దిశగా మనం అయితే ప్రతి ఒక్కరు పోరాడదాం. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ సమస్యలకు సంబంధించిన డిమాండ్స్లను అంగీకరించి ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవాలి. ఆరోగ్య పథకం సంబంధించి కూడా ఏదైతే హెల్త్ కార్డుకు సంబంధించి హెల్త్ కార్డ్స్ ఉన్నాయో హెల్త్ కార్డు సంబంధించి కూడా రిలీజ్ చేయాలని కూడా ప్రభుత్వానికి అయితే డిమాండ్స్లో పేర్కొనడం జరిగింది. ఈ విధంగానైతే ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్స్లను 5వ క్యాబినెట్ మీటింగ్లో అంటే కేబినెట్ భేటీలో ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా మిత్రులారా, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అయితే అప్డేట్ అనేది అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అని గంటను ఆల్ పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైనంత త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఆల్.